ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఫోటో నేను 38 ఇయర్స్ ఉన్నప్పుడు ఫోటో. యాక్చువల్గా ఆ రోజున ఏం జరిగిందంటే యోగా డే అనమాట. స్కూల్ వాళ్ళు ఏం చెప్పారంటే యోగా చేసి ఇంటి దగ్గర యోగా మ్యాట్ మీద ఫోటోలు పెట్టుకున్నారు పిల్లల్ని. సో వాళ్ళు కూడా చేస్తుంటే నేను కూడా ఏమనుకున్నానంటే నేను చేయలేనా, చేతులు వెనక్కి పెట్టి నమస్కారం పెట్టినట్టు చేయాలి అని అనుకున్నాను. సరే, చేతులు వెనక్కి తిరిగినాయి. అప్పుడు ఆ ఏజ్కి వెనక్కి తిరిగినాయి, వితౌట్ మేకింగ్ ఎనీ సౌండ్ వెనక్కి తిరిగినాయి. అలా నమస్కారం పెట్టాను అనమాట. సో ఆ ఏజ్లో ఏమన్నా చేయగలుగుంటానేమో, కానీ ఈ ఏజ్లో మాత్రం అది చాలా కష్టం. సో మనం చూసారా, ఏజ్ 38కి 48కి అలాగ మారిపోతుందంటే మన పరిస్థితి అసలు ఒక చెయ్యి వెనక్కి కూడా పెట్టలేమనేటటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఒకవేళ పెట్టాలని చూసాం అనుకోండి, ఎముకలు ఎక్కడికక్కడ పట్టుకుపోయి ఒక రోజంతా రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అందులో ఫోటోలో చూసారా మీరు, నా తలకాయ ఏదో బాడీ మొత్తం ముందుకు వైపుకే ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా, వెనక వైపులాగా అనిపించట్లా. ఒక తలకాయ అలా అటువైపు ఉంది కాబట్టి వెనక వైపు అని తెలుస్తుంది. అంటే అంత ఫ్లెక్సిబుల్గా ఉన్నాం అన్నమాట, అంత హెల్తీగా ఫ్లెక్సిబుల్గా ఉంది. చూసారా నా జుట్టు, చూసారా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడున్న నా జుట్టుని చూసి జనాలందరూ ఏమనుకుంటారంటే ఒక్కొక్కసారి తల స్నానం చేస్తే ఎక్కువ జుట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఏదో నేను విగ్గు పెట్టుకున్నానా అన్నట్టు ఫీల్ అవుతారేమో అని నాకు భయం వేస్తూ ఉంటుందన్నమాట. సో ఏమవుతుందంటే నేను వేరే ఫోన్లో ఎందుకు తీస్తున్నానంటే వేరే యాప్లు ఉన్నాయి, క్యాప్ కట్ అని, అవన్నీ తీస్తే నా పరిస్థితి ఏంటంటే డబ్బులు కట్టాలంట ఆ వీడియోకి, అందుకని నేను ఇలా చేస్తున్నాను. సో ఏమైందంటే అట్లాగా జుట్టు ఎక్కువ ఉండేది బాగా. చూసారా ఎంత మంచిగా జడేసుకున్నా, ఇంకా ఎక్కువ ఉండేది ఎంగేజ్లో. చక్క నల్లగా ఎంత బాగా చక్క మంచి జడేసుకుంటే వెనక నుంచి భయమే, ఎంత ఇన్నోసెంట్ ఫుల్. నా జుట్టు చూస్తేనే, నా బ్యాక్ జుట్టు జడ చూస్తేనే నా ఇన్నోసెన్స్ తెలిసేదన్నమాట. అలా అనేవాళ్ళు నన్ను. సో అలాగా హెల్తీగా చక్క మంచిగా 3 పాయలతో జడేసుకునేటట్టుగా ఉండేది. సో అట్లా అది అలా నెమ్మదిగా చేయితో పాటు చాప కింద నీరులాగా నా జుట్టు తిన్నైపోవడం వచ్చింది. ఏంటి, మ్యాక్సిమం స్ట్రెస్ వల్ల, పిల్లల చదువులు, వాళ్ళు ఎట్లాగా బయటకు వస్తారు, ఇవన్నీ ఆలోచించి ఈ స్థాయికి తెచ్చుకున్నాను అనమాట. అలా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాటర్ పరిస్థితి వల్ల కూడా అది డిపెండ్ అయ్యి ఉంటుంది. అది హార్డ్ వాటర్ అనుకోండి, ఎక్కువ శాతం అది మనకి ఊడిపోతూ అవుతుందన్నమాట. నాకే తెలియకుండా ఎట్లా ఊడిందో కూడా తెలియకుండా అలాగా ఊడిపోతూ వచ్చింది. సో మనం లేడీస్ కాబట్టి, పాతకాలం వాళ్ళం కాబట్టి విగ్గులు పెట్టుకోలేము, అలా అని చెప్పి టోపీలు పెట్టుకోలేము. కాబట్టి ఇట్లా ఏంటంటే ఏదో ఒకటి ఉన్నదాన్నే కాస్త అలాగా మేనేజ్ చేస్తున్నాను. కానీ నాకు పాతకాలం ఫోటోలు చూసుకుంటే నా చిన్నప్పటివి ప్లస్ నాకు అప్పుడు 40 ఇయర్స్ ఫోటోలు చూసుకుంటే ఏమవుతుందంటే చాలా బాధగా ఉంటుంది. ఏంట్రా బాబు, నా జుట్టు ఇంతలాగా దారుణంగా నేనే పోగొట్టుకున్నాను. అసలు ఏం జరిగిందంటే అండి, లివోనిన్ సెరమ్స్ అని నూనె రాయకుండా జుట్టు పొడిబారినట్టుగా ఉండాలని చెప్పి, నూనె రాసినట్టు ఉండకూడదని చెప్పి ఆ సెరమ్స్ అవి పూసేదాన్ని అనమాట. దానివల్ల జుట్టు ఏమిందంటే చాలా బ్రిటిల్గా తయారైపోయి, అది చేసినటువంటి నేను బిగ్గెస్ట్ మిస్టేక్ నా లైఫ్లో. అలాంటి సెరమ్స్ అవన్నీ వాడటం. మంచిగా కోకోనట్ ఆయిల్ ఆడితే చాలండి, అలోవెరా కోకోనట్ ఆయిల్ వాడారనుకోండి, చక్కగా స్మూత్గా జుట్టు ఊడకుండా ఇలా ఉంటుంది. నా పిల్లలకు కూడా చెప్తూ ఉంటాను. పాపం మా పెద్దమ్మాయికి కూడా బాగా జుట్టు ఉండేది, ఈ డాక్టర్ చదవడం వల్ల దానికి కూడా పాపం బాగా ఊడిపోతుంది. సో ఏంటంటే మనకి ఇప్పుడు సహకరించింది ఈ వయసులో 38 ఇయర్స్లో, ఇప్పుడు 48 ఇయర్స్లో మనకి ఏది కూడా బాడీ పార్ట్స్ మనకి యోగా చేయడానికి అంతగా సహకరించవు. ఓన్లీ వీ కెన్ డూ ఈజ్ వాకింగ్ అనమాట. అదండి ఏజ్తో మనకి వచ్చే ప్రాబ్లమ్స్. ఓకే, గుడ్ నైట్.